ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదైతే ఈ దినము నువ్వు పని చేయబోతూ ఉన్నావో, ఒక ఉద్యోగానికి వెళుతూ ఉన్నావో, రాకపోకలు కానీ, వ్యాపారము కానీ, నీ ఆలోచన కానీ, ఏదైనా కూడా ఈరోజు నీ తండ్రి చెప్తూ ఉన్నారు, ఆ భారం అంతయు కూడా నా మీద పెట్టు అని ఈరోజు నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. బహుశా నీకన్నా ఉన్నతమైన స్థాయి వ్యక్తులతో ఈరోజు మాట్లాడడానికి వెళుతూ ఉన్నావేమో, నీ శక్తికి మించిన భారాన్ని నువ్వు పూనుకోవడానికి అడుగు వేస్తూ ఉన్నావేమో, లేదా ఒక దూర ప్రయాణమేమో, ఒక ఆలోచనేమో, ఏదైనా కూడా దేవుడు నీవెక్కడికి వెళితే అక్కడ నీకు విజయాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని నీకు నూరంతలు మేలు కలిగేటట్లు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని ఆలోచన గనక ఈరోజు నీ తండ్రి చెప్తూ ఉన్నారు, నీ పనుల భారమంతయు కూడా, ఆ భారమంతా, ఆ స్ట్రెస్ అంతా, ఏదైతే నువ్వు ఇబ్బంది అనుకుంటున్నావో, ఏదైతే నా వల్ల కాదనుకుంటున్నావో, అవన్నీ కూడా నువ్వు నా మీద పెట్టు బిడ్డ. నేను నిన్ను సఫలీకృతంగా ఈరోజంతా దీవిస్తానని ఈరోజు నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు భయపడే వ్యక్తిగా ఉండకూడదు. ఏదైనా సరే, ఎరుకో గొడవలే నీ ముందు నిలబడినా సరే, దానిని కోల్చగలిగిన దేవుడు నీతో ఉన్నారన్న విషయాన్ని ఈరోజు మర్చిపోవద్దు. నువ్వెప్పుడూ కూడా ధైర్యముగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి, ఈరోజు ఈ పని నా వల్ల అవుతుంది, ఈరోజు ఇందులో నేను సక్సెస్ చూస్తాను, ఈరోజు నా ఇంట్లో మేలు జరుగుతుంది, ఈరోజు నా జీవితంలో ఈ పని పూర్తవుతుందని నీవు పలికినప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? ఆ దినమే దేవుడు ఆ కార్యాన్ని నీ కోసం ఆయన పూర్తి చేస్తారు. ఆమేన్. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క పనుల భారము నా మీద పెట్టుము. ఆయన అంటున్నారు చూడండి, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయంట. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, ప్రభువా ఈ విషయంలో నాకు గ్రోత్ కావాలి, ప్రభువా ఈ విషయంలో నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, నాకు అంత లాభం కావాలనుకుంటున్నానని నువ్వు ఆలోచన చేస్తావో దేవునికి అప్పగించంతే. ఇంకెవ్వరి వైపు చూడొద్దు. తండ్రి ఇదిగో ఈరోజు నీకు అప్పగిస్తున్నాను, ప్రభువా నీదే ఈ బాధ్యత, నీదే భారము, నీవే నాకు తోడని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ప్రార్థిస్తావో, దేవుడు అంటున్నాడు నువ్వు సఫలమవుతావంత. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటూ ఉన్నావో, దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రార్థన చేయి. మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి నువ్వు అడుగు బయట పెట్టు. ఈ దినమంతా కూడా నోటి మాట వలన కలిగే బాధైనను నీకు తగలకుండా దేవుడు తన అగ్ని కంచెను నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ వేసి అనేక మందికి దీవెనకరంగా ఆయన నిన్ను ఆశీర్వదించి ఫలింపజేస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.